ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానికి అన్ని వైపుల నుంచి కనెక్టివిటీ పెంచడానికి రాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు తగు చర్యలు తీసుకుంటున్నారు చాలా స్పీడ్గా. అందులోని భాగంగా తెలంగాణ రాజధాని అయినటువంటి హైదరాబాద్ నుంచి అమరావతికి కనెక్టివిటీ ఇవ్వటానికి వారి యొక్క హైదరాబాద్ నుంచి అమరావతికి వచ్చి వారి ప్రయాణాన్ని తగ్గించడానికి, సులభతరం చేయడానికి కృష్ణానది మీద ఐకానిక్ వంతెనను నిర్మించాలని ఒక ప్రపోజల్ తీసుకురావటం, దానిలో భాగంగానే ఐకానిక్ వంతెన యొక్క నమూనాను కూడా ఇప్పుడు ఈరోజు సెలక్షన్ చేయటం జరిగింది. ఆ నమూనాను సెలక్షన్ చేయటంలో కూడా పారదర్శకంగా చేయటం జరిగింది. సిఆర్డిఏ వారు చెప్పారు. సో 4 నమూనాలను తీసుకున్నారు. ఆ 4 నమూనాలను కూడా తీసుకొని వెబ్సైట్లో పెట్టి దానికి ఓటింగ్ పెట్టారు. ఆ ఓటింగ్ పెడితే ఓటింగ్లో అత్యధికంగా వచ్చిన నమూనాన్ని సెలక్షన్ చేయాలని అక్కడ రాష్ట్ర గవర్నమెంట్ నిర్ణయం తీసుకుంది. సో ఆ 4 నమూనాల్లో 14,000 ఓట్లు ఒక నమూనాకు వచ్చినాయి. ఆ నమూనా కూడా కూచిపూడి నృత్యం భంగిమ ఉంటుంది కదా, ఆ భంగిమ ఆకారంలో ఉన్నటువంటి నమూనాకి ఎక్కువ పర్సెంటేజ్ ఓట్లు పడ్డాయి. సో దాన్ని సిఆర్డిఓ సీఎం చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి తీసుకెళ్తే ఆయన కూడా దాన్నే సెలక్షన్ చేయడం జరిగింది. ఎక్కువ ఎవరైతే ఓట్లు వేశారో దాన్నే సెలక్షన్ చేయమన్నారు. ఆ నమూనాన్నే సెలక్షన్ చేయడం జరిగింది. దాని యొక్క దృశ్యాలు మామూలుగా బయటికి ఒక ఇమేజ్ ఇవ్వటం జరిగింది. సో ఈ నమూనా కూడా ఎరుపు తెలుపు కలర్స్లో ఉంటుంది, కూచిపూడి నృత్య భంగిమ ఆకారంలో ఉంటుంది. సో కానీ ఇది N13 అంటే N13కి కనెక్టివిటీ ఉంటుంది రాజధానికి. అంటే రాయపూర్ నుంచి మూలపాడు వరకు ఐకానిక్ వంతెన నిర్మించడం జరుగుతుంది. దీనికోసం 2,500 కోట్ల రూపాయలు వెచ్చించడం జరిగింది. సో ఇది కూడా ఈ ప్రపోజల్ అంటే ఈ వంతెన నిర్మాణం ఇప్పుడేది కాదు. 2019లో అప్పటి ముఖ్యమంత్రి అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు అప్పుడులోనే ప్రపోజల్ చేశారు వంతెనని. అప్పుడు చేసినటువంటి ప్రపోజల్ 1,378 కోట్ల రూపాయలు. కానీ అది అప్పుడు N10 అంటే N10 కనెక్ట్ ఇక్కడ రాజధాని రూట్ అయినటువంటి N10కు కనెక్ట్ అయ్యి రాయపూర్ నుంచి పవిత్ర సంగమం ఉంది కదా ఇబ్రహీంపట్నంలో, అక్కడ వాటికి వేయాలనుకున్నారు. కానీ ఇక్కడ మనకి తర్వాత అప్పుడు గవర్నమెంట్ పడిపోవటం, తర్వాత వైసీపీ గవర్నమెంట్ రావటం, ఆ ప్రాజెక్ట్ను మూలపడటం ఇలాగ ఆగిపోయింది. సో ఇప్పుడు ఈ లోపల మనకి పశ్చిమ బైపాస్ పడటం వలన దీని యొక్క ప్లానింగ్ని మార్చి రాయపూర్ నుంచి మూలపాడికి వేయాలని అనుకున్నారు. సో దీనివలన మనకి దాదాపుగా 40 కిలోమీటర్స్ డిస్టెన్స్ అనేది తగ్గుతుంది. అంటే ఒకప్పుడు హైదరాబాద్ నుంచి విజయవాడ రావాలి, విజయవాడ నుంచి ఇప్పుడు అమరావతి అమరావతి రాజధానికి రావాలి. ఈ ఐకానిక్ వంతెన పడటం వలన డైరెక్ట్గా మనం మూలపాడు నుంచి అంటే అక్కడ నుంచి హైదరాబాద్ నుంచి మూలపాడు నుంచి అమరావతి రావడానికి జస్ట్ 5 కిలోమీటర్సే డిస్టెన్స్ ఉంటుంది. అంటే దాదాపు 35 కిలోమీటర్స్ సేవ్ అవుతుంది అనమాట. అప్పుడు ప్రయాణికులకి ఇబ్బంది లేకుండా సులభతరంగా మన అమరావతి చేరుకోవటానికి అవకాశం ఉంటుంది. ఈ వంతెన అంటే మూలపాడులో NH65 బైపాస్ ఉండటం వలన దానికి ఈ వంతెన కనెక్టివిటీ ఆ బైపాస్ కలపటం వలన చాలా త్వరగా ప్రయాణం అనేది సులభతరం అవుతుంది. సో థ్యాంక్ యూ.